ఏమండోయ్, ఇది విన్నారా? 67 సంవత్సరాలుగా ఒక వేప చెట్టుని దుర్గమ్మ తల్లిగా కొలుస్తున్నారా? ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జాతర తీర్థం జరుపుతున్నారా? ఇది ఎక్కడా అనుకుంటున్నారండి? అదే అండి, కోరుకొండ నుంచి అయితే 14 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి అయితే 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండేపల్లి మండలం మురారి గ్రామానికి అతి సమీపంలో వెలిసిన లక్ష్మీ దుర్గాదేవి ఆలయం. ఈ అమ్మవారి చరిత్ర ఏమిటంటేనండి, సుమారు 67 సంవత్సరాల క్రితం ఒక పెద్దావిడ నిద్రిస్తూ ఉండగా కలలో అమ్మవారు నేను పలానా పొలంలో వేప చెట్టు రూపంలో వెలిసానని చెప్పిందట. కొందరు గ్రామస్తులు వెళ్లి వెతగ్గా అక్కడ చాలా వేప చెట్లు ఉండడంతో అమ్మవారిని కనుగొనలేకపోయారట. అప్పుడు మళ్లీ అమ్మవారు ఒక పెద్దావిడ మీదకి వచ్చి అన్ని వేప చెట్లలో ఒక వేప చెట్టు వద్ద గంధం చెట్టు ఉందని, ఆ గంధం చెట్టు దగ్గర ఉన్న వేప చెట్టే నేనని అమ్మవారు చెప్పిందట. అప్పటి నుంచి ఆ నోట ఈ నోట అందరికీ తెలిసి అమ్మవారిని అయితే అందరూ దర్శించుకోవడానికి వెళ్లేవారట. ఒక రోజు రాజమండ్రికి సమీపంలో ఉన్న కాతేరు అనే గ్రామం నుంచి ఒక ఆమె లక్ష్మీదేవి విగ్రహాన్ని తన శిరస్సుపై పెట్టుకుని నడక మురారిలో ఉన్న దుర్గమ్మ తల్లి వేప చెట్టు దగ్గరికి అయితే చేరిందటండి. ఈ లక్ష్మీదేవి విగ్రహాన్ని దుర్గమ్మ తల్లిగా కొలుస్తున్న వేప చెట్టు మొదలు ప్రతిష్ఠించి నుంచి లక్ష్మీ దుర్గాదేవిగా అయితే అమ్మవారు పూజలు అందుకుంటుందండి. ఇక్కడ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో పౌర్ణమి వెళ్ళిన 3వ రోజున అమ్మవారి జాతర మహోత్సవాలు అయితే ఒక నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయండి. అలాగే మామూలు రోజుల్లో కూడా ఆదివారం, మంగళవారం, శుక్రవారం అయితే భక్తులు చాలా మంది వచ్చి వారి వారి ముక్కులు ముడుపులు చెల్లించుకుంటారు. పిల్లలు లేని వారైతే ఎర్రటి జాకెట్ ముక్కలో 11 రూపాయలు 2 అరటిపళ్ళు కలిపి అమ్మవారికి ముడుపు కట్టి అమ్మవారి వేప చెట్టుకి అయితే కడితే ఇక్కడ పిల్లలు పుడతారని నమ్మకం. పిల్లలు పుట్టిన తర్వాత ఉయ్యాలను కట్టి ముక్కు చెల్లించుకుంటారు. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకు నీటి సౌపాయం అలాగే వంటగది సౌపాయం కూడా ఆలయ కమిటీ ఏర్పాటు చేశారండి.